నంద్యాల జిల్లా పాణ్యం టౌన్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను తనిఖీలు చేసిన కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్కడి పరిస్థితులను ప్రిన్సిపల్ కృష్ణ నాయక్ను అడిగి తెలుసుకున్నారు. అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 45 రోజులుగా సమ్మె చేస్తున్నారు. గిరిజన పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం లేదు కూటమి ప్రభుత్వం. దీనివల్ల 10వ తరగతి ఇతర తరగతుల విద్యార్థులకు బోధనలు చెప్పే ఉపాధ్యాయులు లేరు. వచ్చే 10వ తరగతి పరీక్షలు ఎలా ఉత్తీర్ణత సాధిస్తారు? ప్రభుత్వం నిజమైన డిమాండ్లు ఉపాధ్యాయులకు పరిష్కరించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరారు. ప్రస్తుతం బాలుర పాఠశాలలకు 2 వాలంటీర్లను ఏర్పాటు గ్రీన్కో వాళ్లతో మాట్లాడి కృషి చేస్తా అని నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. 10th క్లాస్ చదివేటోళ్ళ పరిస్థితి ఇంకా 2 ఉంటే వాళ్ళకు పరీక్షలు వచ్చే పరిస్థితి. వాళ్ళు కూడా కొద్దిగా మాకు టీచర్లు లేదనే ఫీలింగ్లో ఉండడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద పెట్టిన ఆ ఇన్స్ట్రుమెంట్సే, ఆ టీవీలే ఈరోజు పిల్లల టీచర్లు లేకపోయినా దానిలోనే మొత్తం ఏదైతే పిల్లలకు పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ లోడ్ చేసి పిల్లలకు చూపించే పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతోనే పిల్లలందరూ కూడా బాగా ఉండాలి అనే ఉద్దేశంతోనే నాడు నేడు కింద మొత్తం స్కూల్ డెవలప్ చేయడం, ఈ మొత్తం ఇవన్నీ టీవీలు ప్రతి ఒక్క డిజిటల్ క్లాసెస్ అవన్నీ కూడా పెట్టడంతోనే ఈరోజు ఆ పిల్లలు టీచర్లు లేకపోయినా అంత ఇంత చదవగలుగుతున్నారంటే మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి డిజిటల్ క్లాసులు పెట్టడంతోనే అది అయిందనేది సాధ్యమైనది. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నాయకులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం తొందరగా ఈ టీచర్ల పిల్లలకు ఎటువంటి చదువుకు అంతరాయం కలగకుండా తొందరగా వాళ్ళ సమస్యతో పరిష్కరించి తొందరగా టీచర్లను జాయిన్ అయ్యేటట్టు చూడాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.